పీఎం కిసాన్ 20వ విడత పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుండి తాజా అప్డేట్స్ని అయితే వీడియోలో చాలా చక్కగా చూద్దాం. ముందుగా నా ఛానల్లోని 10,000 మంది సబ్స్క్రైబర్స్ రైతులైతే చాలా చక్కగా ఈ పీఎం కిసాన్ పథకానికి సంబంధించి సబ్స్క్రైబ్ చేసుకోవడం జరిగింది. అలాంటి రైతులకు చాలా చక్కగా ఈకేవైసీ అనేది ఏ విధంగా పూర్తి చేసుకుంటే మన యొక్క బ్యాంక్ అకౌంట్స్కి పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది కంప్లీట్గా జమ అవుతుందో వీడియోలో చాలా చక్కగా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ప్రతి అప్డేట్ కూడాను చాలా సింపుల్గా ప్రతి రైతుకు అర్థమయ్యేటట్టు, అదేవిధంగా పీఎం కిసాన్ పథకానికి సంబంధించి పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్స్కి క్రెడిట్ అయినంత వరకు చాలా జాగ్రత్తగా ప్రతి రైతుకైతే చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా కొత్తగా నా సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా చక్కగా అర్థమయ్యేటట్టు వీడియోలో మనమైతే పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన అప్డేట్స్ని అయితే చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా వీడియోని లైక్ చేయండి. పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అనేది చాలా జెన్యూన్గా ప్రతి ఒక్క రైతుకు అర్థమయ్యేటట్టు నేను మీకైతే అందించడం జరుగుతుంది. కావున ఇలాంటి చక్కటి వీడియోస్ అనేది మీ మొబైల్లో మీరు పొందడం కోసం కంపల్సరిగా వీడియోని అయితే లైక్ చేసి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది. లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. 19వ విడత పథకానికి సంబంధించిన 2,000 రూపాయలు అనేది మా యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే క్రెడిట్ అవ్వడం జరిగింది. 20వ విడత పథకానికి సంబంధించి తాజాగా మనమైతే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈకేవైసీని అనేది కంప్లీట్ చేసుకోవాలా అని చాలామంది రైతులు అయితే అడుగుతున్నారు. ప్రతి విడతలోని కంపల్సరిగా అర్హత ఉన్న ప్రతి ఒక్క రైతు ఈకేవైసీని అనేది ముందు అప్డేట్ చేసుకోవాలి. ఈకేవైసీ అనేది అప్డేట్ చేసుకున్న తర్వాత కంప్లీట్గా మన యొక్క బ్యాంక్ అకౌంట్స్కి పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది నేరుగా క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. చాలామంది రైతులకైతే నేను చెప్పడం జరిగింది, మనం చాలా సింపుల్గా ఈ పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈకేవైసీని అనేది చాలా చక్కగా మనమైతే చేసుకోవచ్చును. సో ఫ్రెండ్స్, దీని కొరకై మన మొబైల్లోని క్రోమ్ బ్రౌజర్లోని pmkisan.gov.in అని టైప్ చేసి మనం సెర్చ్ చేసినట్టయితే మనకి పీఎం కిసాన్ పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది. అందులోనే బెనిఫిషియరీ లిస్ట్ ఉంటుంది. అదేవిధంగా పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క ఆప్షన్స్ అనేది అక్కడ మనకు కనిపిస్తాయి. స్టార్టింగ్లో మనకి పీఎం కిసాన్ ఈకేవైసీ అనేసి కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయగానే ఆధార్ నెంబర్ అనేది అడగడం జరుగుతుంది. మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది బాక్స్లోనిచ్చి సెర్చ్ కొట్టినట్టయితే యువర్ ఈకేవైసీ ఈజ్ ఆల్రెడీ డన్ అనేసి చాలా సింపుల్గా విత్ ఇన్ మినిట్స్లో ఈకేవైసీ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇలాంటి చిన్న చిన్న విషయాలు చాలామంది రైతులకు తెలియక ఈ పీఎం కిసాన్ పథకానికి సంబంధించి డబ్బులు అనేది వారి యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అనేది క్రెడిట్ అవ్వట్లేదు. 19వ విడత పథకానికి సంబంధించి కంప్లీట్గా 2,000 రూపాయలు అనేది తీసుకున్న ప్రతి ఒక్క రైతు ఈకేవైసీని అనేది అప్డేట్ చేసుకోండి. పీఎం కిసాన్ 20వ విడత పథకానికి సంబంధించిన డేట్స్ మనం కంప్లీట్గా చూసుకున్నట్టయితే జూన్ నెల మొదటి వారంలోని దాదాపుగా 7 నుండి 10వ తారీఖు ఈలోపు అయితే మనకి పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది రైతుల యొక్క అకౌంట్స్కి అయితే క్రెడిట్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఈ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క విడత ప్రతి ఒక్క పేమెంట్ జెన్యూన్గా రైతుల యొక్క అకౌంట్స్కి అయితే రావడం జరుగుతుంది. డేట్స్ అనేది ఒకటి ముందు పడవచ్చును, లేదంటే మనకి ఈ నెల లాస్ట్లోని అంటే జూన్ నెల లాస్ట్లోని బ్యాంక్ అకౌంట్స్కి క్రెడిట్ అయ్యే అవకాశాలు అయితే మనకి ఎక్కువగా ఉన్నాయి. ఏదేమైనా ప్రతి 4 నెలలకి ఒకసారి జెన్యూన్గా పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది రైతుల యొక్క అకౌంట్స్కి క్రెడిట్ అవుతుంది. కావున కంపల్సరిగా ఈకేవైసీని అనేది రైతులు యాక్టివేట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఎవరైతే కొత్తగా పీఎం కిసాన్ పథకానికి సంబంధించి దరఖాస్తులు అనేది అప్లై చేసుకోవాలని అనుకుంటున్నారో మీ సమీపంలో ఉండే వ్యవసాయానికి సంబంధించిన శాఖల్లోని ఈ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన కంప్లీట్ దరఖాస్తు అనేది మనం చేసుకునే అవకాశం అయితే ఉంది. సో ఫ్రెండ్స్, దీనికి సంబంధించి కంపల్సరిగా పాస్బుక్ అనేది మన పేరుతో రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలి. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ అయ్యి ఉండాలి. అదేవిధంగా బ్యాంక్ అకౌంట్కి ఆధార్ నెంబర్ అనేది ఖచ్చితంగా లింక్ అప్ అయ్యి ఉండాలి. ఈ విధంగా ఉన్న ప్రతి ఒక్కరూ మీ సమీపంలో ఉండే వ్యవసాయానికి సంబంధించిన కార్యాలయాల్లోని మనం అనేది దరఖాస్తు అప్లై చేసుకోవాలి. పీఎం కిసాన్ 20వ విడత పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుండి తాజా అప్డేట్స్ని అయితే వీడియోలో చాలా చక్కగా చూద్దాం. ముందుగా నా ఛానల్లోని
10,000 మంది సబ్స్క్రైబర్స్ రైతులైతే చాలా చక్కగా ఈ పీఎం కిసాన్ పథకానికి సంబంధించి సబ్స్క్రైబ్ చేసుకోవడం జరిగింది. అలాంటి రైతులకు చాలా చక్కగా ఈకేవైసీ అనేది ఏ విధంగా పూర్తి చేసుకుంటే మన యొక్క బ్యాంక్ అకౌంట్స్కి పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది కంప్లీట్గా జమ అవుతుందో వీడియోలో చాలా చక్కగా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ప్రతి అప్డేట్ కూడాను చాలా సింపుల్గా ప్రతి రైతుకు అర్థమయ్యేటట్టు, అదేవిధంగా పీఎం కిసాన్ పథకానికి సంబంధించి పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్స్కి క్రెడిట్ అయినంత వరకు చాలా జాగ్రత్తగా ప్రతి రైతుకైతే చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా కొత్తగా నా సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా చక్కగా అర్థమయ్యేటట్టు వీడియోలో మనమైతే పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన అప్డేట్స్ని అయితే చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా వీడియోని లైక్ చేయండి. పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అనేది చాలా జెన్యూన్గా ప్రతి ఒక్క రైతుకు అర్థమయ్యేటట్టు నేను మీకైతే అందించడం జరుగుతుంది. కావున ఇలాంటి చక్కటి వీడియోస్ అనేది మీ మొబైల్లో మీరు పొందడం కోసం కంపల్సరిగా వీడియోని అయితే లైక్ చేసి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది. లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. 19వ విడత పథకానికి సంబంధించిన 2,000 రూపాయలు అనేది మా యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే క్రెడిట్ అవ్వడం జరిగింది. 20వ విడత పథకానికి సంబంధించి తాజాగా మనమైతే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈకేవైసీని అనేది కంప్లీట్ చేసుకోవాలా అని చాలామంది రైతులు అయితే అడుగుతున్నారు. ప్రతి విడతలోని కంపల్సరిగా అర్హత ఉన్న ప్రతి ఒక్క రైతు ఈకేవైసీని అనేది ముందు అప్డేట్ చేసుకోవాలి. ఈకేవైసీ అనేది అప్డేట్ చేసుకున్న తర్వాత కంప్లీట్గా మన యొక్క బ్యాంక్ అకౌంట్స్కి పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది నేరుగా క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. చాలామంది రైతులకైతే నేను చెప్పడం జరిగింది, మనం చాలా సింపుల్గా ఈ పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈకేవైసీని అనేది చాలా చక్కగా మనమైతే చేసుకోవచ్చును. సో ఫ్రెండ్స్, దీని కొరకై మన మొబైల్లోని క్రోమ్ బ్రౌజర్లోని pmkisan.gov.in అని టైప్ చేసి మనం సెర్చ్ చేసినట్టయితే మనకి పీఎం కిసాన్ పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది. అందులోనే బెనిఫిషియరీ లిస్ట్ ఉంటుంది. అదేవిధంగా పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క ఆప్షన్స్ అనేది అక్కడ మనకు కనిపిస్తాయి. స్టార్టింగ్లో మనకి పీఎం కిసాన్ ఈకేవైసీ అనేసి కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయగానే ఆధార్ నెంబర్ అనేది అడగడం జరుగుతుంది. మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది బాక్స్లోనిచ్చి సెర్చ్ కొట్టినట్టయితే యువర్ ఈకేవైసీ ఈజ్ ఆల్రెడీ డన్ అనేసి చాలా సింపుల్గా విత్ ఇన్ మినిట్స్లో ఈకేవైసీ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇలాంటి చిన్న చిన్న విషయాలు చాలామంది రైతులకు తెలియక ఈ పీఎం కిసాన్ పథకానికి సంబంధించి డబ్బులు అనేది వారి యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అనేది క్రెడిట్ అవ్వట్లేదు. 19వ విడత పథకానికి సంబంధించి కంప్లీట్గా 2,000 రూపాయలు అనేది తీసుకున్న ప్రతి ఒక్క రైతు ఈకేవైసీని అనేది అప్డేట్ చేసుకోండి. పీఎం కిసాన్ 20వ విడత పథకానికి సంబంధించిన డేట్స్ మనం కంప్లీట్గా చూసుకున్నట్టయితే జూన్ నెల మొదటి వారంలోని దాదాపుగా 7 నుండి 10వ తారీఖు ఈలోపు అయితే మనకి పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది రైతుల యొక్క అకౌంట్స్కి అయితే క్రెడిట్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఈ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క విడత ప్రతి ఒక్క పేమెంట్ జెన్యూన్గా రైతుల యొక్క అకౌంట్స్కి అయితే రావడం జరుగుతుంది. డేట్స్ అనేది ఒకటి ముందు పడవచ్చును, లేదంటే మనకి ఈ నెల లాస్ట్లోని అంటే జూన్ నెల లాస్ట్లోని బ్యాంక్ అకౌంట్స్కి క్రెడిట్ అయ్యే అవకాశాలు అయితే మనకి ఎక్కువగా ఉన్నాయి. ఏదేమైనా ప్రతి 4 నెలలకి ఒకసారి జెన్యూన్గా పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది రైతుల యొక్క అకౌంట్స్కి క్రెడిట్ అవుతుంది. కావున కంపల్సరిగా ఈకేవైసీని అనేది రైతులు యాక్టివేట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఎవరైతే కొత్తగా పీఎం కిసాన్ పథకానికి సంబంధించి దరఖాస్తులు అనేది అప్లై చేసుకోవాలని అనుకుంటున్నారో మీ సమీపంలో ఉండే వ్యవసాయానికి సంబంధించిన శాఖల్లోని ఈ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన కంప్లీట్ దరఖాస్తు అనేది మనం చేసుకునే అవకాశం అయితే ఉంది. సో ఫ్రెండ్స్, దీనికి సంబంధించి కంపల్సరిగా పాస్బుక్ అనేది మన పేరుతో రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలి. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ అయ్యి ఉండాలి. అదేవిధంగా బ్యాంక్ అకౌంట్కి ఆధార్ నెంబర్ అనేది ఖచ్చితంగా లింక్ అప్ అయ్యి ఉండాలి. ఈ విధంగా ఉన్న ప్రతి ఒక్కరూ మీ సమీపంలో ఉండే వ్యవసాయానికి సంబంధించిన కార్యాలయాల్లోని మనం అనేది దరఖాస్తు అప్లై చేసుకోవాలి.